ఇస్తా అని చెప్పిన 10 సంవత్సరాలకి ఇచ్చాడు బిడ్డని. ఆ సరేలే ఇంక ఎట్లకట్లే వచ్చిందిలే ఏదో ఒకటి అనుకొని చక్కగా ఆ పిల్లోడు పెరిగి కాస్త పెద్ద అయింది, చేతికి వచ్చాడు అనుకున్న టయానికి బలి అర్పించాడంటాడేంటి ఈయన? ఈ కాడికి ఇవ్వడం ఎందుకు? ఇదే కదా మనిషికి ఉండే ఆలోచన. అసలు ఈ కాడికి ఇవ్వడం ఎందుకు? అదేదో అసలు ఇవ్వకుండా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా పోతుంది కదా. అరే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటా అంటున్నాడు, ఈయనేం దేవుడు అసలు అని ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ అబ్రహాం మనసులో ఉందేంటి తెలుసా? నేను నమ్మిన నా దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు. అబ్రహాం యొక్క నమ్మకం ఎట్లా ఉంది? నేను నా కుమారుణ్ణి ఇదిగో దహన బలిగా అర్పించినా సరే, నా కుమారుణ్ణి చంపేసినా సరే, నా కుమారుణ్ణి దేవుని కోసం అర్పించినా సరే, చనిపోయిన కుమారుణ్ణి కూడా బ్రతికించి నాకు ఇవ్వగలడు నా దేవుడు. ఇది అబ్రహాం యొక్క నమ్మకం.